దాస్యంలోనికి తీసుకెళ్లాలని ఎన్నో ఆశపడుతూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము స్వతంత్రముగా మారాలని మన ఎడల దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. స్వతంత్రులుగా దేవుడు మనల్ని మార్చడానికి పలు అవకాశాలు ఇచ్చాడు. పుట్టుకతోనే యథార్థవంతులుగా పుట్టించినను మనుషులు రకరకాల తంత్రాలను ఏర్పాటు చేసుకొని మనుషులు దేని చేసుకున్నారో దానికి మానసికంగా మారిపోయారు. ఆ తరువాత సత్యం వలన మనం స్వతంత్రం అవ్వాలని ఆయన కోరుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనం స్వతంత్రులు అవ్వాలని ఆయన కోరుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి ఈ కోటానికి చేరి వచ్చిన మీ అందరికీ చక్కటి సందేశాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయకపోతే మనం బానిసలుగానే ఉండే అవకాశం ఉంటుంది. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తే పలు రకాల బానిస సంఖ్యలు తెగిపోతాయి. అది శోధనలు కావచ్చు, రోగాలు కావచ్చు, అప్పులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏదైనా సరే నిన్ను బానిసగా ఏదైతే మార్చుకుందో ప్రతి బానిస కట్లు సత్యము ద్వారా నువ్వు సత్యాన్ని గ్రహించడం ద్వారా ఆ కట్లన్నీ తెగిపోతాయి. భూమి మీద రకరకాల ఉపదేశాలు, రకరకాల పరిచర్యలు, రకరకాల బోధలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే శ్రేష్టమైన దాన్ని మనం పట్టుకొని ముందుకు నడవాలి. శ్రేష్టమైన దాన్ని మనము జరిగించి దేవునితో యుగయుగాలు నడవాలి. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి మీరు జవాబులు చెప్పాలి. మీకు తెలియకపోతే నేనే జవాబు చెప్తాను. భక్తిలో మీ గురి ఏంటి? యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావు కదా, యేసు ప్రభువుని నమ్ముకుంటున్న ఈ భక్తి జీవితంలో భూమి మీద కావచ్చు లేదా పరలోకంలో కావచ్చు నీ గురి ఏంటి? ఒక స్థిరమైన గురి లేకపోతే స్థిరమైన భక్తిని చేయలేము. పౌలు గారు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలని ఒక పరుగు పందెం పెట్టారు. 100 మందికి పరుగు పందెం పెట్టారు. బహుమానాలు ఏంటంటే అక్కడ అంటే ఏదో ఇప్పుడు శ్రేష్టంతో దాటుకున్నాం. శ్రేష్టమైనది మాత్రం ఒకటే. దాన్ని ఆ శ్రేష్టమైన దాన్ని పొందుకునే వాళ్ళు ఎంతమంది? 100 మందిలో ఒకటే. పరుగు పందెం పెట్టినప్పుడు గురి అంతా కాకుండా కాసేపు అటువైపు, కాసేపు ఎడమ వైపు, కాసేపు కుడి వైపుకు, కాసేపు వెనక వైపుకు పరిగెత్తితే నువ్వు గురిని ఎప్పుడు చేరుకోగలుగుతావు? భక్తి జీవితంలో ఒక గురి అనేది నీకు ఉంటే నీ పరుగు స్పీడ్ గా నువ్వు పరిగెత్తగలవు, త్వరగా నీవు బహుమానాన్ని పొందుకోగలవు. భూమి మీదైనను పరలోకంలోనైనా.
అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకుంటున్నా కానీ మధ్యాహ్నమందు చీకట్లో తమిళనాడుకుంటున్నట్టుగా, మధ్యాహ్నంలాగే ఉంటుంది కానీ వారి జీవితం చీకట్లో తమిళనాడుకున్నట్లుగానే ఉంటుంది. దీనికి కారణము గురి ఎద్దకు, గురి తెలియక, ఎక్కడికి పరిగెత్తాలో, ఏ రకముగా మనం భక్తి చేయాలో, ఎట నడవాలో అనేది మనకు తెలియక మన జీవితంలో కొన్ని లోటుపాట్లను బట్టి లేదా కొన్ని ఇబ్బందులను బట్టి ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేని స్థితిలో నిలిచిపోతూ ఉన్నారు. ఆత్మీయతలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, పలు రకాలుగా పరిగెత్తడం మానేసేసి నిలబడి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఆ గురి ఏంటి? ఆ గురి ఎద్దుకు మనం ఎలా పరిగెత్తాలి అనే దాని గురించి కొన్ని మాటలు ఈరోజు తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ శుద్ధీకరణ కోటాల్లో మొదటి కోటంగా మనమందరం చేరి వచ్చాం. 2023వ సంవత్సరము కొద్ది రోజుల్లో ముగింపబడుతూ ఉంది. నూతన సంవత్సరంలోనికి మనము 2024వ సంవత్సరంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా మన జీవితాన్ని మనము ఉపవాస కూటాల్లో పరీక్షించుకోవాలి. ఒక విషయాన్ని మనము గమనించాలి. ఈ భూమి మీద మనము కొద్ది కాలమే ఉంటాం. అది 70-80 అధిక ఆయుష్ ఉంటే ఎక్కువ సంవత్సరాలు, ఏమైనా ఆయుష్ ఎవరికి తెలియదు కాబట్టి కొంతకాలం ఉంటాం. ఉన్న తర్వాత మనం చూస్తున్నట్లుగానే అనేక మంది చనిపోతే ఎలా చేస్తారో అలాగే సమాధి చేస్తారు. తర్వాత ఏంటి పరిస్థితి? మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? బ్రతికున్నప్పుడు నీ గురి ఇల్లు కట్టాలనో, ఉద్యోగం సంపాదించాలనో, లేదా ఇంకొకటి ఏదో ఒక గురి, నీ గురిని పెట్టుకొని నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు. దాన్ని ఇప్పటికే సాధించి ఉండొచ్చు, లేదా దాని దగ్గరికి చేరుకొని ఉండొచ్చు, లేదా దాన్ని సాధించాలన్న పట్టుదలతో పరిగెత్తుతూ ఉండొచ్చు. ఏదో ఏ స్థితిలో నువ్వు ఉన్నా కానీ భూమి మీద నీకు ఒక గురి ఉంది. అయితే యేసు ప్రభువుని నమ్ముకుంటున్న నీకు చనిపోయిన తర్వాత కూడా, చనిపోక ముందే, చనిపోయిన తర్వాత జీవితానికి కూడా గురి కలిగి జీవించాల్సిన పరిస్థితి ఉంది. చనిపోయిన ప్రతి ఒక్కరూ భూమిలో నుండి బయటికి వస్తారు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోయిన వారు కావచ్చు, బ్రతికున్న వారు కావచ్చు, భూమిలో నుండి బయటికి తేబడతారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనాన్ని 29వ వచనాన్ని కూడా చదువుదాం. స్పీడ్గా. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు. చనిపోయిన ప్రతి మనిషి, బ్రతుకున్నోడు కావచ్చు, చనిపోయిన వాడు కావచ్చు, ప్రతి మనిషి బయటికి రాబడతారు. అందులో మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానాన్ని పొందటానికి బయటికి వస్తారు. ఎక్కడి నుంచి అంటే సమాధుల్లో నుంచి, లేదా ప్రభువు రాకడ బ్రతికుండగానే వస్తే ఈ శరీరాలను వదిలేసేసి మహిమ దేహాలను ధరించుకుని వెళ్ళిపోతారు.
రెండు గుంపుల జనం గురించి బాగా వినాలి. అంటే మీకు గురి తెలిసింది. రెండు గుంపుల జనం గురించి చెప్పబడుతున్న ఈ మాట, ఒకరు జీవాన్ని పొందుకోవటానికి బయటికి వస్తారు, రెండు తీర్పును పొందటానికి బయటికి వస్తారు. ఇప్పుడు మనం దేని కోసం బయటికి రావాలి? మేలు కోసమా, తీర్పు కోసమా? మేలు కోసమేనా? ఇప్పుడు దానికోసం ఎంతసేపు ఎందుకు ఆలోచిస్తున్నారు నాకు అర్థం కాదు. మేలు కోసం బయటికి రావాలి. మేలు కోసం బయటికి రావాలంటే, అంటే చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని పొందాలంటే భూమి మీద ఏం చేయాలి? చనిపోయిన తర్వాతగా చేయాల్సింది. భూమి మీద ఉన్నప్పుడే మేలు చేయాలి. ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు కీడు చేస్తే తీర్పులోనికి తేబడుతుంది. రెండు రకాల ఫలాలు పొందడానికి ప్రతి మనిషి బయటకు వస్తాడు. అవి చనిపోయిన తర్వాత ప్రభు పునరుత్థానాలలో బయటికి తేబడతారు మనుషులందరూ. నేనేమంటానంటే, నువ్వు దేనికోసం భూమి మీద సిద్ధపడాలి అనే గురి భూమి మీద నీకు ఉండాలి. చనిపోయినాక ఏ గురి ఇంకా గమ్యాలు లేదు. ఇంకా నువ్వు ఫలానా దానికోసం నేను సిద్ధపడుతున్నాను అనే గురిలో నీవు ఉండాలి. ఇప్పుడు మేలు కోసం సిద్ధపడాలా, కీడు కోసం సిద్ధపడాలా? మేలు కోసం. మరలా చదువుదాం ఆ మాటని. 28, 29. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, రెండు గుంపులోళ్ళు బయటకు వస్తారు. రెండు గుంపులోళ్ళు బయటకు వస్తారు. అందులో ఒక గుంపు మేలు చేసి జీవాన్ని పొందటానికి, రెండవ గుంపు కీడు చేసి తీర్పు పొందటానికి. మేలైనా కీడైనా భూమి మీద దాన్ని బట్టే నీకు అక్కడ తీర్పు లేదా నిత్య జీవం. మేలు చేసిన వారు 6 వరుసలలో ఎత్తబడతారు. బైబిల్ చెప్పే సత్యం. కీడు చేసిన వారు ఒకే ఒక వరుసలో ఎత్తబడతారు. ఈ భూమి మీద ఉన్న దురాత్మలు, దుష్ట శక్తులు ఇవన్నీ ఆది కాండం నుండి లేదా పాత నిబంధనలో ఘట సర్పముగా మోసం చేసిన ఘట సర్పము కృపాకాలంలో ఖడ్గమృగము, మృగ స్వభావాన్ని మనిషిలో ధరింపజేస్తున్న ఖడ్గమృగము కృపాకాలం దాటిన తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలంలో అబద్ధ క్రీస్తు, యాంటీ క్రైస్తు, ఈ ముగ్గురు 3 వరుసల్లో ఎత్తబడతారు. మేలు చేసిన వారికి 6 వరుసలు, పునరుద్ధాన వరుసలు ఉన్నాయి. బైబిల్ చెప్తుంది, ప్రతివాడు తన వరుసలోనే ఎత్తబడతాడు. ఏ వరుసలో? ప్రైజ్లో హల్లెలూయా. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం స్పీడ్గా. ప్రతివాడు 15:23 మొదటి పత్రిక. ప్రతివాడును తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ప్రైజ్లో. ఇప్పుడు గమనించండి, నేను ఇంకో ప్రశ్న అడుగుతా. 6 వరుసలు నీతిమంతుల పునరుద్ధానాలు ఉండగా, నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, మందంగా భక్తి చేసే మనలో చురుకు పుట్టాలి. అసలు గురే లేని మన జీవితానికి ఒక గురి కలగాలి.
వరుసలు నీతిమంతుల పునరుద్ధానాలు ఉండగా, ఎన్ని వరుసలు నీతిమంతుల పునరుద్ధానాలు? 6 వరుసలు నీతిమంతుల పునరుద్ధానాలు ఉండగా ప్రతి వాడు తన వరుసలోనే ఎత్తబడతాడు. నేనేమడుగుతానంటే, నీ వరుస ఏది? 6 వరుసల్లో. నువ్వు ఏ వరుస కొరకు భూమి మీద సిద్ధపడుతున్నావు? ఒకవేళ అది తెలియలేదనుకో, అసలు ఏ వరుస కొరకు నీకు సిద్ధపడుతున్నావో తెలియలేదనుకో, నీ పరిస్థితి ఏ వరుస అయిందో తెలియదు. ప్రతివాడు తన వరుస ప్రకారమే ఎత్తబడతాడు. మొదటి వరుసలో ప్రథమ ఫలముగా క్రీస్తు ఎత్తబడ్డాడు. ఈ ప్రపంచం అంతా కలిపి పొలం అనుకోండి. మనుషులందరూ కలిసి పంట అనుకోండి. పండిందే కోస్తామా, పంటతో కూడా కోసుకొచ్చుకుంటామా? పండిందే. ప్రథమ ఫలముగా సంపూర్ణుడిగా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత సంపూర్ణులైన గుంపు కోయబడుతుంది. ఆ తరువాత సంపూర్ణులైన గుంపు కోయబడుతుంది. అలా సంపూర్ణంలోకి వచ్చిన వాళ్ళని ప్రభు ఆ పంట ప్రథమ ఫలముగా లేదా ఫలముగా కోస్తాడు. దీన్నే పునరుద్ధార వరుసలు అంటారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రతివాడు తన వరుసలో ఎత్తబడగా, మన వరుస అసలు మనం ఏ వరుస కోసం సిద్ధపడుతున్నాము? అసలు కీడు కోసమా, మేలు కోసమా? మేలు కోసం అయితే మేలులో 6 వరుసలు ఉండగా 6 వరుసలో ఏ వరుసలో మనం ఎత్తబడతాము? తెలియలా వద్దా? తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. ఈ 6 వరుసలు తండ్రి నివాసాలకు వెళ్తారు. తండ్రి నివాసాలు, నా తండ్రి ఎంట అనేక నివాసాలు కలవు, లేకపోతే చెప్పేవాడిని అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ మాట కూడా యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పేదను. ఇది ఏమంటారంటే, ఫస్ట్ ప్రశ్న నేను వేసింది, నువ్వు మేలు కోసం సిద్ధపడుతున్నావా, కీడు కోసం సిద్ధపడుతున్నావా? మేలు కోసం సిద్ధపడితే మేలు పొందేవారు, జీవాన్ని పొందేవారు 6 వరుసల్లో ఎత్తబడతారు. ప్రతివాడు తన వరుస ప్రకారం ఎత్తబడతాడు. ఏ వరుసలో నీవు ఎత్తబడాలని సిద్ధపడుతున్నావు? మొదటి వరుస దేవునిది కాబట్టి 2వ వరుసలో. మొదటి వరుస ప్రథమ ఫలము ప్రభు వెళ్ళిపోయాడు. అదే ఇంకా 2వ వరుస. ఇంకా 5 వరుసలు ఉన్నాయి. ఆ వరుసలు కూడా చెప్తాను. ఈ 5 లేదా ఈ 6 వరుసల్లో వాళ్ళు తండ్రి ఇంట ఉన్న అనేక నిత్య నివాసాలలోనికి చేర్చబడతారు. తండ్రి ఇంట ఉన్న 6 నివాసాలలో, నిత్య నివాసాలలో మనిషికి మొత్తము 5 నిత్య నివాసాలు, యుగ యుగాలు అక్కడ ఉండే స్థలాలు అవి. తండ్రి నివాసాలు, అందులో 4 నివాసాలు. బ్రదర్ చివర బాగా శోధిస్తున్నారు. ఓకే, తండ్రి ఇంట నివాసాలు 4 నివాసాలు బైబిల్లో మనకు కనబడుతుంది. 5వ నివాసము దుష్టుని కోసం సిద్ధపరిచిన ఆరని అగ్నిగుండం. అక్కడ యుగయుగాలు ఉండాలి. తండ్రి ఇంట ఉండాల్సిన 4 నివాసాలలో మొదటి నిత్య నివాసము సియోన్. ఏంటది? సియోన్. సియోన్ అనేది దేవుడు నివసించే స్థలము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం.
వాక్యానికి వెళ్ళా మరియు ఫోర్త్ నేను క్లాస్ చూడగా చెప్తున్నా మీకు. మరియు నేను చూడగా మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల్లంటే ఇవి రెండు కనురెప్పల మధ్యలో నొసల్ల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది. చూడండి, తండ్రి నివాసము సియోన్. సియోను కూర్చిన అనుభవాలు చాలా ఉన్నాయి. కీర్తన గ్రంథము 9వ కీర్తన 11వ వచనం కూడా సియోను వాసి అయిన యెహోవాను స్తుతించండి. సియోన్ ఉందా లేదా? ఉందా లేదా? ప్రతి దానికి వాక్యం కాదు లేదా అబద్ధం. అది మనకు ఆ వాక్యమే ఆధారం. తండ్రి నివాసాలలో మొదటి నివాసము నిత్య నివాసాలు 4. ఈ 6 గుంపుల 4 నివాసాల్లోకి వెళ్ళాలి. తండ్రి నివాసాలలో నిత్య నివాసాలలో మొదటి స్థానము, ప్రథమ స్థానము సియోన్. ఈ 4 స్థానాలలోకి వెళ్ళే వాళ్ళ పేర్లు 2 గ్రంథాలలో రాయబడతాయి. అందులో ఒకటి గొర్రెపిల్ల జీవ గ్రంథము. రాగుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది ఆ మాట. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన వాళ్ళే సియోను. ఇంకొక స్థలం ఉంది, నూతన యెరూషలేము. ఈ 2 స్థలాల్లోకి వెళ్లే వాళ్ళు నూతన యెరూషలేమును గురించి కూడా పలు రకాల రెఫరెన్స్లు ఉన్నాయి. ఈ 2 స్థలాలకు వెళ్లే వాళ్ళు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడతారు. చూడండి, నూతన యెరూషలేము గురించి కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందున్న యెరూషలేమునకును అని రాయబడి ఉంది. తండ్రి నివాసాలలో, తండ్రి నిత్య నివాసాలలో, నా తండ్రి ఎంత అనేక నివాసములు కలవని యేసు ప్రభు చెప్తున్నా. ఆ తండ్రి నిత్య నివాసాలలో ఒకటి సియోను, 2 నూతన యెరూషలేము. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన వారే ఆ స్థలాల్లోనికి ప్రవేశిస్తారు. కానీ అశుద్ధమైనది, అబద్ధమైనది, అసహ్యమైనది కలిగిన వారు దానిలోనికి ప్రవేశించారు. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. 4 నిత్య నివాసాలలో 2 అయిపోయినాయి. మరి 2 స్థలాలు ఉన్నాయి. అందులో ఒకటి నూతన ఆకాశం. ఈ ఆకాశం కాదు, ఈ భూమి కాదు. ఈ ఆకాశ భూములు మిక్కటమైన వేంద్రముతో పంచిపోతాలు లయమైపోతాయని, ఆకాశము చాప చుట్టినట్లుగా చుట్టబడి ఆయన సన్నిధి నుండి పారిపోతాయని దేవుని లేఖనము స్పష్టంగా రాయబడి ఉన్నది. వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 నూతన సియోను, నూతన యెరూషలేము అనే 2 స్థానాలైనవి. తండ్రి నివాసాలలో మరొక 2 నివాసాలు, ఒకటి నూతన ఆకాశము, నూతన భూమి.
చూద్దాం దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. 21వ అధ్యాయము 1వ వచనం. అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఏ ఆకాశం అంట? కొత్త ఆకాశం కొత్త భూమి. మీరు ఇంత మట్టికి ఇరుండ్రు ఈ మాటలో, ఈ క్రమాన్ని, ఉన్నతమైన క్రమం. ఒక మనిషికి గురి కలిగి భూమి మీద సిద్ధపడే క్రమం ఇది. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. తండ్రి ఇంట నిత్య నివాసాలలో, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవని చెబుతున్న ఆ నిత్య నివాసాలలో 3వది నూతన ఆకాశం, 4వది నూతన భూమి. ఇప్పుడు సియోనుకి వెళ్ళాలా, నూతన యెరూషలేముకి వెళ్ళాలా, నూతన భూమికి వెళ్ళాలా? ఏది సిద్ధపడుతుంది? 5వది ఉంది, ఆరని అగ్ని ఉండవు. అక్కడికి వెళ్ళాలంటే ఏం సిద్ధపడాల్సిన అవసరం లేదు. ఈ 4 నిత్య నివాసాలలో, తండ్రి నివాసాలలో నీవు వెళ్ళవలసిన స్థలమును నీవే ఎన్నుకోవాలి. ఈ కృపాకాలంలో 1 సియోనుకి, 2 నూతన యెరూషలేముకి, 3 నూతన భూమికి వెళ్ళే అవకాశం ఉంది. నూతన ఆకాశానికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకని పాస్టర్ చెప్తాను. ప్రతివాడు తన తన వరసలలో ఎత్తబడాలని లేఖనాలు సెలవిస్తూ ఉండగా, సియోనుకి నూతన యెరూషలేముకి ఒక మాట గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. కానీ విశుద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైన దానిని దాంట్లో ప్రవేశించడం. దాంట్లో మొత్తం మనమా ఏది నూతన ఆకాశంలోనా, సియోన్లో, నూతన యెరూషలేములోకి, సియోన్లో. ఈ 3 గుంపులు జనం దాంట్లోకి వెళ్ళరు. దాంట్లోకి వస్తామా? వచ్చినా కానీ చక్కగా సిద్ధపడం. అసహ్యమైన దాన్ని జరిగించేవారు దాంట్లో ప్రవేశించరని చెప్తుంది వాక్యము. ఏంటి అసహ్యము? భూమి మీద దేవుడు అసహ్యించుకునేవి కొన్ని ఉన్నాయి, కొన్ని గుణాలు ఉన్నాయి. మంచి గుణాలు దేవుడి వల్ల పుట్టాయి, చెడ్డ గుణాలు దుష్టుల వల్ల పుట్టాయి. వాటికి దేవుడు పెట్టిన పేరు నేత్రాశ, శరీరాశ, జీవకుడము. మీ తండ్రి వలన పుట్టినవి కావు, దుష్టిని వలన పుట్టినవి అని చెప్పేశారు. వీటిల్లో నుంచి, ఈ 3 రకాల ఆశల్లో నుంచి కొన్ని వేల గుణాలు బయటకు వచ్చాయి. యేసు ప్రభువుని నమ్ముకుంటున్న మనము ఆ గుణాలను అసహించుకోవాలి. ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు కలిగి ప్రభువుని సేవించాలి, లేకపోతే పరలోకం లేదు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 6:16 సామెతల గ్రంథము. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు. దేవుడు భూమి మీద అసహించుకునే గుణాలు చాలా ఉన్నాయి. ఆటలకు వెళ్ళే వాళ్ళలో ఉన్నా, ఎలనాల్లో ఉన్నా వాటిని దేవుడు అసహించుకుంటాడు. దేవుడు అసహించుకునే గుణాలు ఇక్కడ కొన్ని ఒక 6-7 చూపించాడు. బైబిల్ మొత్తం మీద చూపిస్తే చాలా ఉన్నాయి. అవేవనగా అహంకారం, కంటి చూపులో అహంకారం. అహంకారం కలిగి ఉండటం అనేది దేవుడికి ఇష్టం లేదు. ఏ మనిషిలో అహంకారం ఉంటుందో ఆ మనిషిని దేవుడు ఇష్టపడ్డు. క్రిస్మస్ వచ్చింది కదా, క్రిస్మస్ వచ్చినప్పుడు మనం అందరం జరుపుకుంటూ ఉంటాం. పరలోక సైన్య సమూహాలు ఆ దూతతో కూడా నిలిచి ఏం చెప్పారు?
లూకాసు సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? యేసు ప్రభు పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగుతుంది. ఇప్పుడు అహంకారులకి లేదా అహంకారం ఉన్న వాళ్ళకి మనసులో సమాధానం ఉంటుందా? ఇంట్లో సమాధానం ఉంటుందా? కారణం ఏంటి? లేఖనం అది. అహంకారులను ఆయన ఇష్టపడ్డు. ఆయనకి ఇష్టమైన వాళ్ళకే సమాధానం. అవేమనగా అహంకార దృష్టియు, చదువుమా 6:16 కళ్ళల్లాడు నాలుక అంటే 2 నాలుకలు ఉంటాయి. మనం ఒక మాట చెప్తే ఇంకో చోట వెళ్ళి అదే మాట రివర్స్ చేసి చెప్తాం. బాప్తిస్మం తీసుకున్న మందిరంలో ఉన్న ఈ అంతరంగం శుద్ధి లేకపోతే పరిస్థితి ఏంటి? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన వారే తప్ప నిషిద్ధమైనది, అబద్ధమైనది, అసహ్యమైన దాన్ని జరిగించువారు దానిలో ప్రవేశించలేదు. ఆ రాయబడి ఉన్నాయి 6 సంభవాలు, 6 అనుభవాలు రాయబడి ఉన్నాయి. చదువుతాం గబగబా. నిరపరాధులను చంపు చేతులను, దురాలోచనలు యోచించే మనసు. గుర్తుపెట్టుకోండి, దీని గురించి ఒక మాట చెప్తాను. దురాలోచన ఏ మనసులో ఉంటుందో, ఏ మనిషిలో దురాలోచన ఉంటుందో, దురాలోచన అంటే వాడు చేసేదా బాగు చేసేదా? వాడు చేసేది. అవునా? గుర్తుపెట్టుకో, నువ్వు ఎదగకపోవడానికి కారణము దురాలోచన. దేవుడు నీకు సహాయం చేయకపోవడానికి కారణము దురాలోచన. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. యోసేపు మీద అన్నదమ్ములు అందరూ దురాలోచనలు పొందుతూ ఉంటారు. మరి ఏం చేయాలరా? వీడు జరిగినట్లుగా తండ్రితో చెప్తున్నాడ్రా, వీడిని ఏదో ఒకటి చేయాలని వాళ్ళ ఆలోచనలన్నీ దురాలోచనలు, వాళ్ళ మనసంతా దురాలోచనతో నింపబడిపోయి ఉంటారు. ఎప్పుడు చూడండి, వాళ్ళు ఆడే ఉన్నారు. యోసేపు మాత్రము దేవుని సహాయాన్ని పొందుకొని ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు. దేవుడు అసహించుకునేవి కొన్ని గుణాలు ఉన్నాయి. దీనికంటే నేను ఎక్కువసేపు అసహ్యమును జరిగించేవాళ్ళే. అసహ్యులు నిషిద్ధమైన దాన్ని, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించేవారు దానిలో ప్రవేశించరు. మందిరానికి వచ్చిన మనము గురి కలిగి నేను సియోనికి లేదా నూతన యెరూషలేమునికి నేను వెళ్ళాలనుకున్న వాళ్ళు సరి చేసుకోవాలి. ఇక్కడే భయంకరమైన మాటలు కూడా చెప్తా లాస్ట్ లో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత జాగ్రత్తగా దేవుణ్ణి నమ్ముకోవాలి, ఎంత తొందరగా మనం సిద్ధపడాలి, ఎంత తొందరగా ఇలా కోటాలను పెట్టుకొని మనల్ని మనం సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. రెండవది, తండ్రి యొక్క నిత్య నివాసాలలో 4 నివాసాలు ఉండగా 4 నివాసాలలో సియోను నూతన యెరూషలేము వెళ్ళే వాళ్ళ పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉండగా, నూతన ఆకాశం నూతన భూమికి వెళ్ళే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. త్వరగా. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చూడండి, దావీదు అంటాడు, జీవ గ్రంథంలో నుండి నా పేరు తొలగించద్దయ్యా, కొట్టివేయద్దయ్యా. జీవ గ్రంథంలో పేర్లు ఎవరి పేర్లు రాయబడతాయో చక్కగా బైబిల్లో తెల్లగా తెలియజేయబడాలి. నీవు రేపు పునరుద్ధాన వరుసల్లో మేలు కొరకై లేపడాలా, తీర్పు కొరకై లేపడాలా,
మేలు కొరకు లేపబడాలంటే భూమి మీద మేలు చేయాలి. ఏ వరుసలో ఎత్తబడాలంటే తగిన సంపూర్ణతను కలిగి జీవించాలి, సిద్ధపడాలి. తండ్రి నివాసాలలో ఏ నివాసానికి వెళ్ళాలో ఆ నివాసాలకు తగిన యోగ్యతను, సిద్ధపాటును మనం భూమి మీద కలిగి జీవించాలి. ఇప్పుడు మాట చెప్తాను వినండి. 6 వరుసలు అని చెప్పారా? మొదటి వరుస ఎవరు? సియోన్. ఎవరు వెళ్ళారు మొదటి వరుస? ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు యేసు ప్రభు ప్రథమ ఫలంగా అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలు? చూడండి, దేవుని లేఖనాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు భూమి మీద మనుషులందరిలో కల్లా ఆయన ప్రాణములోను అనగా మాటల్లోను, 2 క్రియల్లోను, శరీరంలోను, 3 ఆత్మలోను పరిశుద్ధుడు. దేవుని వాక్యం ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇస్తుందంటే ఆయన పాపము ఎరగని వాడు. మరొకటి, ఆయన పాపము చేయలేదు. మరొక మాట, ఆయనలో పాపము లేదు. ప్రాణ, ఆత్మ, శరీరాలలో పాపము లేని పరిశుద్ధుడు కనుక ప్రథమ ఫలముగా, అంతకు ముందు మనుషుల్లో అలాంటి మనిషి లేడు, అలాంటి వాడు లేడు భూమి మీద. అర్థమైంది నా మాట? అంతకు ముందు వాళ్ళలో అలాంటి వాడు లేడు. కనుకనే అప్పటి వరకు అలాంటి వారు లేరు కనుకనే ప్రథమ ఫలముగా మన కొరకు ఆయన దిగి వచ్చి ఈ భూమి మీద 33.5 సంవత్సరము బ్రతికి మాటల్లోను, క్రియల్లోను, ఆత్మలోను పరిశుద్ధతను కలిగి జీవించాడు కనుక ప్రథమ ఫలముగా ఎత్తబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవ వరుస ఇప్పుడు జరగబోయే వరుసది. ఇప్పుడు ప్రభువు వస్తే ఎత్తబడే వరుస రెండవ వరుస. ఈ రెండవ వరుస ఏంటి అంటే వధువు సంఘము. ఇప్పుడు నేను ఈ వధువు సంఘం అనగానే నా పేరు కూడా దాంట్లో ఉంటుంది అనుకోబాకండి. నా పేరు కూడా దాంట్లో ఉంటుంది, అలాంటి ఆలోచన పెట్టుకోమాక. రెండవ వరుసలో వధువు సంఘము అని, సార్వత్రిక సంఘం అని, బైబిల్లో 3 రకాల కన్యకలు ఉన్నారు. అందులో ఒక కన్యక పవిత్రురాలైన కన్యక, రెండవ కన్యక బుద్ధిగల కన్యక, మూడవ కన్యక బుద్ధి లేని కన్యక. పవిత్రురాలైన కన్యక వలె వరుడైన యేసయ్య కొరకు తన ప్రాణాత్మ శరీరాలను సిద్ధపరుచుకున్న వారు ఆ రెండవ వరుసలో ఎత్తబడతారు. ఇంచుమించు కొన్ని 100 సంవత్సరాల క్రితము అపోస్తుడైన యోహాను గారికి పద్మాసు దీవిలో అంత్య దినములలో జరగబోయే సంభవాలను తెలియజేస్తూ, అంత్య దినాలలో జరగబోయే సంభవాలను తెలియజేస్తూ ఈ రెండవ వరుసలో వధువు సంఘము, ఇప్పుడు సిద్ధపడుతున్న సంఘం గురించి ప్రభు ఆనాడే తెలియజేశాడు. అపోస్తుడైన యోహాను ప్రకటన గ్రంథంలో రాస్తూ 12వ అధ్యాయము 5వ వచనములో ఈ మాట రాస్తూ ఉన్నాడు. అక్కడ సందర్భం జరుగుతూ ఉన్నది. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న యొక్క మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి,
సియోనుకు నూతన యెరూషలేముకి వెళ్ళే గుంపు ఈ శిశువు వలె జయ జీవితం జీవించిన గుంపు. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ, అది ఏ సంఘం ఆ సంఘం ఈ సంఘం అని కాదు, అది ఆ సహవాసం ఈ సహవాసం ఏ సహవాసం అని కాదు, ఏ సహవాసమైన బైబిల్ ప్రకారమే కట్టపడాలి. 100 సంఘాలైనా బైబిల్ ఒకటే. అంతే. 100 సంఘాలు పెట్టి 1000 సంఘాలు అవనాయి, లేదా 1 కోటి సంఘాలు అయినాయి, బైబిల్ ఒకటే. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ ఒక శిశువుకు పోల్చాడు. మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే 12వ అధ్యాయము చదువుదాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా కొన్ని వందల సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన యోహాను అంత్య దినములలో జరగబోయే ఆ పునరుత్థాన వారసులను, లేదా ఆ జయించిన మగ శిశువును, లేదా ఆ పెళ్లి కుమార్తెను చూస్తూ ఉన్నాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పాలి. చూస్తూ చెప్తున్నాడు. చదువయ్యా. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఒక స్త్రీగా పోల్చాడు. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ ఒక స్త్రీగా పోల్చాడు. ఆమె పాదముల క్రింద చంద్రుడు. ఏంటి ఆ స్త్రీకి ఉన్న క్వాలిటీ అంటే ఆమె సూర్యుడిని ధరించుకుంది. సూర్యుడు అనగానే ఉదయాన్నే పొద్దు పొడిచినప్పుడు వచ్చే సూర్యుడు కాదు. ఇలా మాట చెప్పగానే పొద్దు పొడిచిన చేసి ఎవరు ఆ స్త్రీ, ఎవరు ఆ సూర్యుడు? మలాకి గ్రంథంలో రాయబడిన మాట, ఆయన ఎంతో భయభక్తులు గలవారు ఎడల నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల కింద. కొత్త నిబంధనలో రాయబడిన మాట, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. నీతి సూర్యుని ధరించుకున్న స్త్రీ ఆమె చంద్రుడి మీద నిలబడ్డది. పాదాల కింద ఎవరున్నారు? చంద్రుడు కృపకు సాదృశ్యం. శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం. శిరస్సు మీద 12 నక్షత్రాలు 12 మంది అపోస్తులకు సాదృశ్యం. ఉపదేశాలకు శిరస్సులో నుండి ఆ స్త్రీకి 12 మంది అపోస్తుల ఉపదేశాలు వెళ్తున్నాయి. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కలిపితే ఆ స్త్రీ ఏ సహవాసమైన కావచ్చు, పెద్దకొస్తా బాప్తిస్మా, ఇంకోట ఏదైనా కావచ్చు. ఆమె ప్రసవ వేదన పడుతుందని రాయబడి ఉంది. గర్భిణి అయి ప్రసవ వేదన పడొచ్చు. సంఘానికి ఒక వేదన, అనేక మంది రక్షింపబడాలి, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి, ప్రభు రాకడికి ఎత్తబడాలి, సిద్ధపడాలి, ఎత్తబడాలనే ఒక ప్రసవ వేదన. మీ యందు క్రీస్తు స్వారూప్యము రూపింపబడు ప్రసవ వేదన పడుతున్నానని చెప్తున్నాడు భక్తుడు. ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. చూడండి, ఈమె ఒక జయించిన మగ శిశువును కన్నది. ఇప్పుడు చెప్పండి, సంఘం అంతా ఎత్తబడిద్దా? సంఘములో సిద్ధపడిన వారు మాత్రమే ఎత్తబడతారా? సిద్ధపడిన వారు. ఎవరు పెట్టినా 50,000 మంది వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు తెలియదు. వాళ్ళు కూడా డబ్బులు బాగా వస్తున్నాయి అని చెప్పి లైవ్ అయినా పర్లేదు, డబ్బులు బాగా వస్తున్నాయి అని చెప్పి మీరు రండి అని చెప్తున్నారు. నిన్ను కత్తించి, నీకు బుద్ధి చెప్పి, నిన్ను సరిచేసి, క్రీస్తు స్వరూప్యంలో నిన్ను మార్చి ఆయన చేతికి అప్పగించాలని ఆయన కొంతమందిని పిలిచాడు. ఈ 2వ వరుసకు సిద్ధపడిన వారు ఎవరనగా జయించిన మగ శిశువు. అసలు ఆ జయ జీవితం ఏంటో, ఆ జయ జీవితానికి ఉన్న లక్షణాలు ఏంటో చక్కగా బైబిల్ రాసి ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకుంటూ ఉంటున్నాం. సమస్త జనులను ఇనుప దండముతో ఏలనయ్యున్న మగ శిశువు ఈ భూమి మీదే 1000 సంవత్సరాలు పరిశుద్ధులు ప్రభుతో కలిసి ఏలుబడి చేస్తారు.
ఈ రెండవ పునరుద్ధానంలో ఎత్తబడిన వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? వీళ్ళ పునరుద్ధానములు ఎత్తబడటానికి గల కారణం ఏంటి? అంతటా పరలోకమందు ఇంకొక సూచన. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. మొదటి పత్రిక 5:3 వచనం. 23 సమాధానకర్తయగు దేవుడే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. వీళ్ళు పరిశుద్ధులు మాత్రమే కాదు, సంపూర్ణ పరిశుద్ధులు. పెళ్లి జరుగుతున్నారు కండి, పెళ్లి కొడుకుది రావుకుంట అనుకోండి, పెళ్లి కూతురిది వంగోలు అనుకోండి. ఎన్ని గుంపులో వెళ్తారు అక్కడికి? 2 గుంపులో వెళ్తారు. ఒక గుంపు, ఒక ఆమె ఆయనతో పెళ్లి చేసుకుని అక్కడ ఉండటానికి, ఆయనతో నివసించడానికి, ఆ పని లేదు, ఆ వేరే పని మీద వెళ్తారు. రెండో గుంపు అప్పగించి తిని రావడానికి వెళ్తుంది. మరి ఏ గుంపులో వెళ్ళాలి? ఎవరి పక్కన అయితే ఆ గుంపులో పోవాలి. పెళ్లి చేసుకుంటానికి, ప్రభువుతో యుగయుగాలు ఉండటానికా లేకపోతే ఇంటికి వెళ్ళాలా? సంఘాల్లో భోజనాలు చేరుతామంటే వస్తున్నారు, భోజనం పెడతామంటే వస్తున్నాయి. అవును. ఎటు తెచ్చిపోయింది భోజనాలు తెచ్చాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రాణ, ఆత్మ, శరీరాలలో సంపూర్ణతను కలిగిన సంపూర్ణ పరిశుద్ధులు పవిత్రురాలైన కన్యకగా సిద్ధపడి ప్రభు రాకడలో ఎత్తపడతారు. చూడండి, 1000 మంది ఉన్నాయి. పెళ్లి కుమార్తెలు గుర్తుపడతారు, పట్టలేరా? ఎందుకని? ఆయన అలంకరణ అందరి అలంకరణ కంటే భిన్నంగా ఉంటుంది. భూమి మీద మన అలంకరణ కూడా ప్రభువుని కలుసుకోవాలనుకుంటున్న పవిత్రురాలైన కన్యకగా లేదా ఆయన ప్రియురాలుగా సిద్ధపడుతున్న మన అలంకరణ కూడా అలాగే ఉండాలి. బైబిల్లో నీ కళ్ళు ఎలా ఉండాలి, నీ కనురెప్పలు ఎలా ఉండాలి, నీ తల ఎలా ఉండాలి, నీ మెడ ఎలా ఉండాలి, నీ మాట ఎలా ఉండాలి, నీ వస్త్రధారణ ఎలా ఉండాలి, నడినెత్తి నుండి అరికాళ్ళ వరకు నీ సిద్ధపాటు చక్కగా రాసి ఉంది బైబిల్లో. నీ పెదాలు ఎలా ఉండాలి, నీ నాలుక ఎలా ఉండాలి, నీ చేతులు ఎలా ఉండాలి, దాని వేళ్ళు ఎలా ఉండాలి. నువ్వు ఏ వస్త్రాలు ధరించుకోవాలి. ఒకవేళ నీకు పెళ్లి విందుకి వెళ్ళేవరకు, ప్రభు పెళ్లి విందులోకి వెళ్ళినా ఆడ వచ్చడం. బైబిల్లో చాలా వస్త్రాలు ఉన్నాయి. తెల్ల వస్త్రం, నార వస్త్రం, దక్షిణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఇలాంటి వస్త్రాలు ఎన్ని ఉన్నా పెళ్లి కుమార్తెగా వెళ్ళాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి వస్త్రం ఉండాలి. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందు అవుతుంది. 7 ఏళ్ళు భూమి మీద శ్రమలు ఉంటాయి. 7 ఏళ్ళు విందులో నేను అనుకుంటాను, యేసు ప్రభు ఒకవేళ నా దగ్గరికి వచ్చి, నేనుంటే అక్కడ నా దగ్గరికి వచ్చి, ఏం సంగతి బాగా తినయ్యా అని పరామర్శిస్తాడు. భోజనం విందుకి కూర్చున్నప్పుడు ఆయన విందుశాలకు వెళ్ళాడు, తేర చూశాడు, పెళ్లి వస్త్రం లేకే ఒకడు కూర్చున్నాడు. నేరుగా దగ్గరికి వెళ్ళాడు. పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావో అని అడిగాడు. ఏముందా పత్రికలు ఆడుతున్నాడు, కాళ్ళు చేయగట్టేసి వెలుపడి చీకట్లో. నువ్వు ఏ వరుసలో, ఏ గుంపులో వెళ్ళాలో, ఏ స్థానానికి వెళ్ళాలో భూమి మీదే, మేలుక కీడుక భూమి మీదే నువ్వు సూటిగా సిద్ధపడాలి. గాలికి వదిలేయకూడదు రక్షణని. భయముతో భక్తి చెయ్యాలి. భక్తి అంటే మన ఇష్టం వచ్చినప్పుడు చేసేదా, దేవుడికి ఇష్టం వచ్చినప్పుడు, దేవుడికి వచ్చినట్టు చేసేదా? మనం దేవుడు మన ఇష్టం వచ్చినట్టు చేసేది భక్తి కాదు. అవసరమైతే వెళ్తాం, లేకపోతే ఖచ్చితంగా రావాలనేది దేవుడి లెక్క. అవసరమైతే వెళ్తాం, లేకపోతే లేదనేది మన లెక్క. మన లెక్కలేం పనికిరావు, ఆయన లెక్కే మనకి వచ్చింది.
హల్లెలూయా. సమయం అయిపోతుంది కనుక ఇది రెండవ వరుస. ప్రభువు వచ్చిన తర్వాత పవిత్రురాలైన కన్యక, జయించిన వంశిషువు, వధువు సంఘము తన ప్రియురాలను తీసుకుని వెళ్ళిన తర్వాత ఎట్లా వస్తాడని రాసిందో తెలుసా? వచ్చేది రహస్యం, రావటం రహస్యం. అంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చేది మాత్రం ఆర్భాటం. రెండు రాకలు కాదు, అది ఒకటే రాకడ. ఎప్పుడు వస్తాడో తెలియదు, వచ్చేటప్పుడు మాత్రం ఆర్భాటంగా వస్తాడు. దొంగ వలే వస్తాడని ఉంది, ప్రధాన దూత శబ్దముతోనూ వస్తాడు. మూడవ వరుసలో ఇప్పుడు చూడండి, 7 సంవత్సరాల ముగిస్తా నేను, టైం ఎక్కువ అయిపోయిందని అర్థమైంది నాకు. 7 సంవత్సరాల శ్రమల కాలంలో 3.5 సంవత్సరము సాధారణ శ్రమల కాలం, 3.5 సంవత్సరం మహాశ్రమల కాలం. ఈ మొదటి 3.5 సంవత్సర శ్రమల కాలంలో ఇక మారు మనసు, కృపా ద్వారాలు మూయపడతాయి, వాక్య ద్వారాలు మూయపడతాయి. వాక్యం చెప్పటం, కృప, ఏమి మారు మనసు, నీటి బాప్తిసం ఏమి లేవు. ఇక 7 సంవత్సరాలు అబద్ధ క్రీస్తుకి, యాంటీ క్రైస్ట్కి ఈ భూమి అప్పగింపబడుతుంది. సిద్ధపడిన పరిశుద్ధులకు 7 సంవత్సరాలు విందు జరుగుతుంటారు. వాళ్ళు విందులో ఉంటారు, వీళ్ళు శ్రమలో ఉంటారు. ప్రైజ్లో 3.5 సంవత్సరము సాధారణ శ్రమల కాలం. అప్పుడు ఏమైందంటే 666 ముద్ర వస్తుంది. కుడి చేతి మీద ఇక్కడ నొసళ్ళ మీద దాన్ని ముద్రిస్తారు. దాన్ని వేయించుకోని వాళ్ళకి క్రయ విక్రయములు చేసే అధికారం లేదు. గ్యాస్ కావాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, పెట్రోల్ కావాలన్నా, ఏది కావాలన్నా, గవర్నమెంట్ నుంచి నువ్వు ఏది పొందుకోవాలన్నా అది సైతాన్ ముద్రే. ఆ ముద్ర లేకపోతే ఏమి రావు. ముద్ర వేసుకుంటే అయిపోయినట్టే. అసలు ఆడదాకా వెళ్ళకూడదు, రెండో వరుసకే చూసుకోవాలి. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది. గమనించండి, 3.5 సంవత్సరము సాధారణ శ్రమల కాలం. ఈ 3.5 సంవత్సరంలో యేసు ప్రభు కొరకు విడవబడిన వాళ్ళు అనేక మంది, యేసు ప్రభువుని గుర్తెరిగిన వాళ్ళు అనేక మంది హతసాక్షులు అయిపోతారు. వీళ్ళ కోసం ప్రభు మళ్ళీ వస్తాడు, పరిశుద్ధులతో వస్తాడు. ఇట్లా 6 వరుసలు ఉన్నాయి. సాధారణ మారు మనసు, నీటి బాప్తిస్మం లేదా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని గొర్రె పిల్ల వలె 2 తీర్పులు ఉన్నాయి. ప్రతి మనిషికి కలిగే తీర్పు ఒకటి, మనమందరము ఈ దేహంతో చేసిన మంచి పనైనా చెడ్డ పనైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి మంచి చేస్తే మంచి స్థలానికి, చెడు చేస్తే చెడు స్థలానికి ఎలా, నెమ్మది పొందే స్థలానికి. రెండవది ధవల సింహాసనపు తీర్పు. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడిన వాళ్ళు ఆ తీర్పులోకి రారు. జీవ గ్రంథం మాత్రమే ఆ తీర్పులోకి వస్తుంది. లాస్ట్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఇప్పుడు వరకు మనం చేసే భక్తి ఏం భక్తి? 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు
యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాగా, మారు మనసు పొందాంగా, బాప్తిస్మం పొందాంగా. అసలు పరలోకానికి వెళ్ళాలంటే బైబిల్ మనకు చెప్తున్న అగ్నిగుండం తప్పించుకొని పరలోకం వెళ్ళాలంటే బైబిల్ మనకు చెప్తున్న సత్యం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో ఎన్ని గుంపులు ఉన్నాయి? 2 లెక్కేమో సార్. 8. మారు మనసు అంటే ఇదేనా కదా? మారు మనసు అంటే ఆ 8 గుంపుల నుంచి తప్పించుకోవడమే కదా. ఆ 8 గుంపుల నుండి తప్పించుకుంటేనే అగ్నిగుండం తప్పించుకుంటాం. కొన్ని సత్యాలు చెప్తా. మనం విగ్రహారాధన చేస్తామా? బైబిల్ చేస్తామని చెబుతుంది. బైబిల్ చేస్తామని చెబుతుంది. అదే కాదు అసలు విగ్రహారాధన అంటే ఇప్పుడు నేను విషయం చెప్తానండి. వెళ్తాము, అవన్నీ ఏం కాదు. విగ్రహం అనేది బైబిల్లో ఏం రాసిందంటే నేను తప్పు దేవుడు నీకు జరగమాట్లాడుతున్నాను కదా. విగ్రహము 2 రకాలు. వాడి రూపము కర్ర రూపంలోనో కొయ్య రూపంలోనూ ఉంటుంది. వాడి స్వభావము గుణము రూపంలో ఉంటుంది. నువ్వు వాడి రూపాన్ని బాగట్లేదు కానీ వాడి స్వభావాన్ని లోపల పెట్టుకుని పూజిస్తున్నావు. కాదంటారా? అర్థం కాలేదా? దుష్టుని యొక్క తీరి లేదా విగ్రహం అనే లేదా దుష్టుని యొక్క రూపాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కొయ్య రూపంలోనో, రాయి రూపంలోనో, చెట్టు రూపంలోనో, పుట్ట రూపంలోనో ఉంటాయి. అంతేగా. రెండవది వాడి రూపం గుణం రూపంలో ఉంటుంది. స్వభావం, వాడి స్వభావం నీలో ఉంటే బైబిలే చెప్తుందన్నమాట. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం. తన ప్రాణము తీయుటకై 15:23 తిరుగుబాటు చేయుట, తిరుగుబాటు చేసేది శోధ చెప్పుటయును. చాలు. తిరుగుబాటు చేయటం ఎవరి గుణం? దేవుడి గుణమా దెయ్యం గుణం? అది లోపల ఉంటే పూజ చేసినట్టు కదా. ఎట్లాంటి 1000 గుణాలు ఉన్నాయి ఆడికి. తిరుగుబాటు చేయుట, శోధ చెప్పుటయును పాపముతో సమానం. మూర్ఖతను చూడండి, అగపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను తిరుగుబాటు చేయటం అనేది ఎంతటి పాపమో తెలుసా? ఇళ్ళమ్మడికి వస్తారు, సోది చెప్తాం, సోది అంటే వాళ్ళు చేసేదాంతో పాపం సమానం అంట. మనం ఎప్పుడైనా సోది చెప్పాం. తిరుగుబాటు చేయడం అంటే ఏంటి పాస్టర్ గారు? ఎదురు తిరగటం. ఎదురు తిరగటంలో 2 రకాలు ఉన్నాయి. సత్యానికి ఎదురు తిరగటం, అన్యాయానికి ఎదురు తిరగటం. సత్యానికి ఎదురు తిరగకూడదు అసలు ఎప్పుడు కూడా. సత్యం ముందు తలంచుకొని ఉండాలి. మన స్వభావం ఏం చేసిందంటే ఎదురు తిరిగేటట్టుగా మనల్ని ప్రేరేపించాలి. అంత ఉండదు. అదే సోది చెప్పడం అంట. వాడు పడిపోవడానికి, అసలు దుష్టుడిగా మారటానికి ప్రథమ కారణం తిరుగుబాటు. దేవుడి మీద తిరుగుబాటు. మనం ఎప్పుడైనా సోది చెప్పామా? లోతుల్లోకి వెళ్తే రక్తంలో ఉన్న పాపం బయటకు వచ్చేసింది.
రెండో మాట ఉంది అక్కడ. సోది చెప్పుటైన పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట మూర్ఖంగా ఉండటం. మూర్ఖంగా ఉండటం అనేది మాయా విగ్రహాలను పూజించడం. మాయా విగ్రహాలు బయట కనపడే చీకట్లో వస్తారు. అట్లు వాటిని గృహదేవతలను ఇడిచిపెట్టొచ్చావా లేదా? కానీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్ట. వాడు విగ్రహం రూపంలో దూరం అయ్యాడు, కానీ వాడి గుణం రూపంలో లోపల ఉండిపోయాడు. బైబిల్ అదే చెప్తుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆ 8 గుంపుల్లో 2 శబ్దాలుగా చూసుకుంటూ వెళ్తే చాలా సత్యాలు బయటపడుతుంది. ఈ ఉపవాస ప్రార్థనలో నీవు గురి ఎత్తుకు పరిగెత్తాలి, గురి కలిగి పరిగెత్తాలి. వేలు కొరక ఏ వరుసలో, ఏ స్థానంలో, ఎలా సిద్ధపడాలి. అబద్ధికులు వెళ్ళరంట ఎక్కడికి? అబద్ధికులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. అబద్ధికులు అంటే శ్రీనివాసాల సెంటర్లో ఉండి పార్క్ మార్కెట్ సెంటర్ వచ్చేసారని చెప్పే వాళ్ళే మనకు అబద్ధికులు కనపడతారు. కానీ బైబిల్ అబద్ధాన్ని తొమ్మి లోపలికి తీసుకుంది. ఏంటి అబద్ధము? ఇతను అబద్ధికుడు అని చెప్పడానికి చాలా గుర్తులు ఉన్నాయి బైబిల్లో. మనం అతను చూసి చక్కగా గుర్తుపట్టవచ్చు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. త్వరగా 1 యోహాను పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఎవరు మనము? అబద్ధమాడేవాడు. యేసు ప్రభు నాకు 15 సంవత్సరాల నుంచి తెలుసండి అని చెబుతాం. కానీ ఎక్కడ ఉంటాము? చీకటికి ఏంది అసలు? చీకటికి 100 గుర్తులు ఉన్నాయి. చీకటికి 100 గుర్తులు ఉన్నాయి. ఆ 2వ అధ్యాయంలో ఒకడు చెప్తాడు, తన సహోదరుడిని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. ద్వేషం నీలో ఉంటే ఏమున్నట్టు? అబద్ధం ఉన్నట్టు. సామెత్ర గ్రంథము 10:18. అంతరంగమున పగ ఉంచుకుని వాడు అబద్ధికుడు. ఏమైనా ఉన్నాయా లేవా? ఎవరి మీద పగ ఉందా లేదా? అగ్నిగుండం తప్పించుకోవడానికి 24 గంటలు ప్రభు పాదాలు కొట్టుకోవాలి. ఇట్లా మనం లోతుగా తోకెళ్తే ప్రాణ, ఆత్మ, శరీరంలో ఉన్న పాపం బయటకు వచ్చింది. ఒక గుంపులో అనేక కోణాలు ఉన్నాయి. వాటిని చక్కగా మనం గుర్తుపట్టి దాంట్లో నుండి బయటకు రావాలి. అంతరంగంలో పగు ఉంచుకునేవాడు జన సమూహాన్ని చూడకూడదు, ఉపదేశాన్ని చూడాలి. మనం అక్కడ వాళ్ళ నోళ్ళు పెట్టారు, 1000 మంది వెళ్తున్నారంటే అక్కడ పరిగెత్తకూడదు. ఇక పరిగెత్తామంటే వాళ్ళు ఆడికెళ్తారు. అంతే ఇంపార్టెంట్. సత్యాన్ని చెప్పి మనల్ని గద్దించి మనల్ని దిద్ది మనల్ని సరిచేసే వాళ్ళు ఉన్నారు. చక్కగా ఈ ప్రాంతంలో మందిరం కట్టబడింది. చక్కగా వచ్చి దైవ సేవకులు చెప్తూ ఉంటారు. ఇస్రాయేల్ అన్న వాళ్ళ ఇంట్లో 3 అన్నదమ్ములు అయితే 4వ మా దగ్గరలో మా చర్చిలో మా ఇళ్లలో ఏం జరిగిందో అన్నుంటాడు. నేను ఎందుకంటానంటే చక్కగా మంచి చదువు చదివిన స్థితిలో నుండి దేవుడు పిలుచుకున్నాడు. చనిపోయే స్థితిలో నుండి దేవుడు కాపాడుకున్నాడు. నా ప్రవక్త అని చెప్పి పిలుచుకున్నాడు. చక్కగా వచ్చి నేర్చుకొని దేవుడు నాగరికి సిద్ధపడితే దేవుడు రాజ్యంలో అందరూ కలిసి యుగంగా జీవిస్తుంటాడు. వయసులో ఇప్పుడు 2 వరుసలే చెప్పింది, ఇంకో 4 వరుసలు జీవితాము. దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి,
సర్వాధికారి మహాగరుడ మహిమ కలిగిన రాజా నీకు స్తోత్రములు. అనానికి వందనాలు నాయన. రాకడ త్వరగా ఉండగా భూమి మీద మేమును మా కుటుంబాలను అనేక మందిని సిద్ధపరిచి ప్రధాన దూత శబ్దముతో మీరు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నాయన మిమ్మల్ని చేరుకునే రెప్పపాటులో చేరుకునే పునరుత్థాన శక్తిని మాకు అనుగ్రహించమని సహాయం చేయమని నీ పరిచర్యను నీ దాసుని నీ కుటుంబాన్ని ఆయన అమ్మని రవణను సిస్టర్ గారిని తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్కరిని పిల్లలను పరిచర్యలోకి వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించి ఆయన ప్రధాన దూత శబ్దంతో మీరు త్వరగా రానయ్యి ఉండగా ఆ రాకడకు మమ్మలను సంఘాలని సిద్ధపరిచి మిమ్మల్ని చేరుకునడానికి శక్తిని బలాన్ని దయచేయమని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట ఇది ఎందుకు చెప్పానంటే ఒక గురి కలిగి భయంతో భక్తిని జీవితాన్ని కొనసాగిస్తారని చెప్పాల్సి వచ్చింది. మీ అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.